మీడియా ప్రతినిధులకు అలానే మన ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క పునరేకీకరణ సందర్భంగా అందరికీ శుభాభినందనలు. 2020 సంవత్సరం మే 10వ తారీఖున జియో 41 తోటి మన డిపార్ట్మెంట్ని ఏకపక్షంగా ఎటువంటి డిపార్ట్మెంట్ అసోసియేషన్తో కానీ లేకపోతే పబ్లిక్తో కానీ ఎవరితోనూ కూడా చర్చించకుండా రాత్రికి రాత్రి డిపార్ట్మెంట్ని విడగొట్టడం జరిగింది. ఆ విడగొట్టింది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి ఆ రోజు డిపార్ట్మెంట్ని ఎస్సీబీ ఎక్సైజ్గా విడగొట్టడం జరగకుండా పోయింది. అట్లానే ఎక్సైజ్లో కూడా లేదు. యాక్చువల్గా ఎక్సైజ్లో ఉన్న 70% అటు తీసుకెళ్ళారు, ఇంక్లూడింగ్ వేకెన్సీస్. పోలీసు వాళ్ళు 2-3 ఆఫీసర్స్ ఉన్నారు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే 70% ఎక్సైజ్ నుంచి అంటే 30% పోలీసు నుంచి అనుకున్నారు. అది కాదు జరిగింది. వాళ్ళు జిల్లాకు ఒక్కళ్ళు 2 ఉన్నారు అంతే. ఈ మాకున్న 6,000లోనూ 70% మంది, సుమారుగా 4,000 మందిని అటు తీసుకెళ్ళడం జరిగింది. వేకెన్సీస్ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం వచ్చేటప్పటికి ఏమైందంటే 2 పక్కల కుండు పడుతుంది. అటు ఎస్సీబీలోనూ కూడా సరిగా జరగలేదు, మనకు కూడా ఎక్సైజ్లోనూ కూడా సిబ్బంది సరిపోక. అంటే ఎందుకంటే గతంలో ప్రైవేట్ షాప్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంత క్రైమ్ కంట్రోల్ చేయడం కానీ లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ నెట్వర్క్ ఉండేది. అది పూర్తిగా పోయింది. గవర్నమెంట్ షాప్లో ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు సిబ్బంది సరిపోలేదు. దానివల్ల ఏమైందంటే పైకి మనకి కనిపించిన రెవెన్యూ చాలా వరకు దారుణంగా దెబ్బతుంది. బయట నుంచి నాన్ డ్యూటిఫైడ్ లెక్కలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రేట్లు విపరీతంగా పెంచడం వల్ల ఏమైందంటే ముఖ్యంగా యువత ఈ గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాల వైపు కూడా మరలడం జరిగింది. గతంలో 100 రూపాయలు అలాగా లిక్కరు బీర్ బాటిల్ ఉండేది, అది ఒకేసారి 200-250 రూపాయలు పెరగడం వల్ల అట్లా దీనివల్ల ఏమైందంటే ఈ సమాజపరంగా చాలా అనర్థాలు జరగడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాము, ఈ విధంగా జరుగుతూ ఉంది, దీనివల్ల రెవెన్యూ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కానీ వీక్ అవుతుందని చెప్పేసి. కానీ మా గురించి మా నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మా ఎక్సైజ్ బిడ్డ, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చేశారు కొణిదెల వెంకటరావు గారు, వాళ్ళ అబ్బాయి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు. మేము కలిసినప్పుడు కూడా అదే చెప్పాం, మా కుటుంబ సభ్యులే డిప్యూటీ సీఎం అయినంత సంతోషంగా ఉంది సార్ మాకు, మీరు సీఎం అయ్యారని చెప్పేసి పిఠాపురంలో కలిసినప్పుడు ఆయన్ని చెప్పి ఆయన ప్రాధాయపడడం జరిగింది. డిపార్ట్మెంట్కి రకంగా చేశారు. మళ్ళీ ఏకీకరణ చేసిన బాధ్యత సీఎం గారు మీరు తీసుకోవాల్సిందంటే తప్పనిసరిగా మేము పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా వితిన్ మంత్స్లోనే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 3-4 నెలల లోపే కార్యరూపం దాల్చింది. దానికి మాకేంటంటే కుల రవీంద్ర గారు ఆల్రెడీ ఆయన గతంలో మా ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసుకుంటాం వల్ల మళ్ళీ ఆయనకి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది మాకు త్వరగా ఈ పునరేకరణకి బాగా సాధ్యపడింది. ఎందుకంటే ఆయనకి మా డిపార్ట్మెంట్ లోతుపాతులు, తర్వాత గతంలో మేము ఏ విధంగా ఈ నవోదయము తర్వాత గాంజా కంట్రోల్ ఇవన్నీ కూడా చేసామని సార్ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మా అదృష్టం ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా గారు రావడం. గతంలో ఆయన 2 సార్లు ఎక్సైజ్ కమిషనర్గా చేస్తున్నారు. 2016-15లో చేశారు, 15-16 చేశారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు 2019లో కూడా మీనా గారు ఎక్సైజ్ కమిషనర్ చేశారు. అట్లా 2 సార్లు ఎక్సైజ్ కమిషనర్ చేస్తుండటం వల్ల డిపార్ట్మెంట్ యొక్క పొటెన్షియల్ ఏంటో తెలుసు ఆయనకి. అందువల్ల ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినప్పటి నుంచి కూడా ఇది కార్యరూపం దాల్చే వరకు ఆయన కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మా జేఏసీ కానివ్వండి, కానిస్టేబుల్స్ అసోసియేషను, అలాగే గెస్ట్ ఆఫీస్ అసోసియేషను, ఎగ్జిక్యూటివ్ ఎన్జిఓస్ అసోసియేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అసోసియేషను అందరూ కూడా
మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్ మొత్తం 4 అసోసియేషన్లు ఎక్సైజ్లో ఉన్న వాళ్ళంతా కూడా కష్టపడి ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి దాన్ని సఫలీకృతం చేశారు. దానికి మేము వృతాభక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు గనులు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారికి మా డిపార్ట్మెంట్ తరఫున పాలాభిషేకం చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భీమవరంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈరోజు నిజంగా మా ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరికీ 4,400 ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నారు. సార్ వేసిన వాళ్ళ చుట్టూరు నుంచి ఉండవు సార్. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అలాగే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడటంలో మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం. ఎందుకంటే 2020 సంవత్సరంలో మే 10వ తేదీన జీవో 41 ప్రకారంగా రాత్రికి రాత్రి ప్రభుత్వ ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా, అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీబీ కింద విడగొట్టింది. ఎక్సైజ్ ఎస్సీబీ 70% ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 70% మందిని ఎస్సీబీలోకి పంపించారు. అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు. అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు, తర్వాత ఒరిస్సా, తర్వాత హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మధ్య నాట్ సారాయి కానీ, స్పూరియస్ లిక్విడ్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు అన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడడం జరిగింది. తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి 50 రూపాయలకి 10 రూపాయలు వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమయ్యి అటు వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డైనటువంటి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం. తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వడం మా అందరికి కూడా, మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మా బిడ్డే వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టుగా భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రెండోసారి ఆయన చేసినటువంటి పని ఆయన్ని రెండోసారి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన నమ్మకం పెట్టి
అదేవిధంగా మన డిపార్ట్మెంట్ చేసినటువంటి గతంలో చేసినటువంటి చర్యలు, అలాగే నేరాలను అరికట్టడంలో డిపార్ట్మెంట్ పాటుపడినటువంటి కష్టం ఉంది ఆయనకు తెలుసు. కాబట్టి కొల్లు రవీంద్ర సారు మా గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి, చంద్రబాబు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, ఆయన కూడా ఎంతో చొరవ తీసుకుని ఈ విషయంలో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్ళి క్యాబినెట్లో చర్చించి ఎస్ఈబీని రద్దుపరచడం జరిగింది. అదేవిధంగా మాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చినటువంటి శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు, ఆయన గతంలో మాకు 2 సార్లు ఎక్సైజ్ కమిషనర్గా పనిచేశారు. దానివల్ల ఇంకా డిపార్ట్మెంట్ ఏ విధంగా నష్టపోయింది, ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతింది, రెవెన్యూ ఏ విధంగా దెబ్బతినేటువంటి విషయాల్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీని మీద సత్వరమైనటువంటి చర్య తీసుకునేలాగా చేసినందుకు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువకుడైనటువంటి కమిషనర్ గారు మాకు నిశాంత్ కుమార్ గారు, ఆయన వచ్చారు. ఆయన కూడా వచ్చినప్పటి నుంచి కూడా గత 2 నెలల నుంచి కూడా ఇదే పని మీద ఉండి అహోరాత్రులు కూడా కష్టపడి సబ్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ రెవెన్యూ ఏ విధంగా దెబ్బతింది, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎటువంటి అసంతృప్తి ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారు ఈ సెబ్ని తొలగించేసి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ భీమవరం ఎక్సైజ్ యూనిట్ అందరం కూడా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ, అంటే మా మనసులో ఉన్నటువంటి భావాన్ని, మేము పడినటువంటి బాధలు ఇవన్నీ మర్చిపోయేట్లా చేసినటువంటి ప్రభుత్వానికి మేము మా సైడ్ నుంచి ఏదో ఒక అభినందన తెలియజేసేటువంటి ఉద్దేశంలో ఈ పాలాభిషేకాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లు, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ భీమవరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ఇప్పుడు పాతగా